గురువుగారు, మరి ప్రాణం ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుంది, అది శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది, ఈ విషయాన్ని ప్రశ్నోపనిషత్ ఎలా వివరించింది? బాగుందమ్మా. ప్రాణం ఎక్కడ పుడుతుంది ఎందుకంటే దీని ఉపనిషత్తులమ్మా చాలా జిజ్ఞాసువులకి చాలా ఆనందంగా ఉంటాయి. అసలు దాని పేరులోనే ఉంది చూడండి అమ్మా, ప్రశ్న ఉపనిషత్తు. ప్రశ్నలు. ఎందుకంటే మానవుడు ఆధునిక కాలంలో కూడా ఐన్స్టీన్ లాంటి వాడు, గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళు ఎందుకు అన్న ప్రశ్న నేర్పినందుకు నా పుస్తకాన్ని అంకితం ఇస్తున్నాను అన్నాడు గోపీచంద్ అనేటువంటి ఆధునిక రచయిత. ఎందుకు అన్న ప్రశ్న నేర్పినందుకు. ఎందుకంటే లోకంలో తప్పు లేదమ్మా, అయితే చొప్పదంటు ప్రశ్నలు ఉండకూడదు. చొప్పదంటు ప్రశ్నలు లేకుండా ఎందుకు ఇలా ఎందుకు జరుగుతోంది, ఇలా ఎందుకు ఉంది, ఈ సృష్టి ఇలా ఎందుకు ఉంది, మనకు ఆకాశం అలా ఎందుకు కనపడుతోంది, నక్షత్రాలు అనేవి కిందికి ఎందుకు రాలి పట్టలేదు, కొన్ని మాత్రమే మనకు ఎందుకు కనపడుతున్నాయి, ఇలా ఒకటా రెండా ఆలోచన చేస్తూ ఉంటే రకరకాల ప్రశ్నలు మనకు కలుగుతూ ఉంటాయి. ప్రశ్నోపనిషత్తులో ప్రశ్న ఏంటంటే, ఒక ప్రశ్న ప్రాణం ఎక్కడ పుడుతుంది, దీనికి జవాబు కూడా చెప్పింది ప్రశ్నోపనిషత్తు. ప్రాణం ఆత్మలోంచి పుడుతుంది. ఆత్మలోంచి పుట్టినటువంటి ఈ ప్రాణం అది మహాశక్తి కింద పరిణమిస్తుంది. పరిణమించి అదొక మహాచక్రవర్తి కనుక తన ప్రతినిధులుగా రకరకాల ప్రదేశాల్లో రకరకాల వాళ్ళని ఉంచి, ఒరే మీరు ఈ సంగతి చూసుకోండి, మీరు ఈ సంగతి చూసుకోండి, మీరు ఈ ప్రాంతాన్ని పరిపాలించండి అని ఏ రకంగా చక్రవర్తి తనకు సంబంధించినటువంటి ప్రతినిధులను పెడతాడో, ఈ మహాప్రాణం కూడా ఏం చేస్తుందంటే ఈ శరీరంలో పంచప్రాణాల కింద మారిపోతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి పేర్లతోటి రకరకాల స్థానాల్లో ఈ శరీరంలో తన ప్రతినిధులను అట్టే పెడుతుంది. అట్టే పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రాణం రకరకాల స్థానాల్లో ఉంటుంది ఈ శరీరంలో. ముంచి ఒరే నువ్వు ఈ కార్యక్రమం చెయ్యి, నువ్వు ఈ కార్యక్రమం చెయ్యి అని చెప్పి ప్రాణం, అసలైన ప్రాణం మాత్రం ఆత్మలో ఉంటుంది. అందువల్ల ఆత్మలో ఉంటుందా అండి? ఎందుకనంటే దానికి పరమ ప్రామాణికం ఏంటంటే, మనం లౌకికంగా కూడా చూసుకుంటే నిద్రలో ఒక మనిషిని ఎప్పుడైనా మీరు చూస్తూ ఉంటే, ఒక పసిపాపని కానీ చూస్తూ ఉంటే నవ్వుతుంటారు. ఏంటండి ఎందుకు వాడిని ఏమో మనం చక్కలికింత ఏం పెట్టలేదు, ఇంకోటి ఏమీ చేయలేదు. మామూలుగా వీడెప్పుడైతే చిచ్చి చిచ్చి నాన్న నాన్న అంటుంటే వాడు నవ్వాలి కదా. నిద్దట్లో వాడు నవ్వుతుంటాడు. ఏమి ఆనందం కలుగుతోంది వాడికి? నిద్దట్లో ఆత్మతోటి వాడు సంభాషిస్తున్నాడు. వేదాంతజ్ఞులు దానికి భాష్యం చెప్పారు. నిద్రలో ఆత్మతోటి సంభాషణ. అందుకే నాకు హాయిగా ఉందిరా అంటాడు. చూడండి, మంచిగా నిద్రపోయాడు. చిన్న పాపే కాదమ్మా, పెద్దవాళ్ళమైనటువంటి మనం కూడా మంచిగా నిద్రపోయిన తర్వాత అబ్బా ఎంత హాయిగా నిద్ర పట్టిందిరా. హాయి ఏమిటి? నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోయేటంలో హాయి అన్నదన్న విషయం నీకు ఎలా తెలుస్తోంది? జాగ్రత్తగా ఆలోచన చేయమంటోంది. నిద్రలో హాయి ఉన్నది అనే విషయం నీకు నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ అవయవాలేవి పని చేయటం లేదు కదా, నీ జ్ఞానమేమీ పని చేయటం లేదు కదా, కానీ నిద్రలో నీకు ఆనందం కలుగుతోంది అన్న విషయాన్ని నువ్వే బయటకు వచ్చి చెప్తున్నావు. మెలకు వచ్చిన తర్వాత అబ్బా ఎంత బాగా నిద్ర పట్టిందిరా. అది ఎలా కలుగుతోంది? ఆత్మ నీ చేత అనిపిస్తోంది, నీలో ఎప్పుడూ సహవాసం చేస్తోంది. ఆత్మలో ఉండే ప్రాణం అలా అనిపిస్తోంది. ప్రాణం లోపల ఉన్నంత వరకు నీకు హాయిని కలగచేస్తూ ఉంటుంది. ప్రాణం ఆత్మ నుంచి సెలవు తీసుకున్న తర్వాత ఆత్మేమో తను ఇంకో ప్రదేశానికి తను వెళ్ళిపోతోంది. ప్రాణం గుటుక్కుమంటుంది, గుటకాయ స్వాహ. అప్పుడు నీకు హాయి లోపిస్తుంది. కాబట్టి ప్రాణం శరీరంలో రకరకాల ప్రదేశాల్లో ఉంటూ నీకు హాయిని కలిగిస్తూ ఉంటుంది. ఆ హాయినే నువ్వు బయటికి వచ్చి నిద్ర నుంచి మేలుకున్న తర్వాత హాయిగా ఉందంటావు. అలాగే పసిపాప నిద్రపోతున్నప్పుడు హాహాహా అని చెప్పి కళ్ళు వెంబడి చక్కగా చూపిస్తూ ఉంటుంది, ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆత్మలో అప్పుడప్పుడు సంభాషణ చేస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. ఆడపిల్ల గనక పుట్టింటికి వెళితే ఏ రకంగా ఆనందం పొందుతూ ఉంటుందో ఈ ప్రాణం కూడా ఆత్మతోటి సంభాషిస్తూ ఉంటుంది, కలిసిపోతూ ఉంటుంది నిద్రలో. అందువల్ల మనిషికి హాయి కలుగుతూ ఉంటుంది. అది పసిపిల్లల విషయంలో చిరునవ్వు కింద, మామూలు మానవుల విషయంలో హాయిగా ఉందనే మాటల ద్వారా బయటికి వ్యక్తమవుతుందని ఈ ఉపనిషత్తు మనకి చెప్పింది.